డెఫినేషన్స్ గురించి కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి హార్డ్వేర్లో పెట్టుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్రిప్షన్ అని పెట్టుకోండి. ఎన్క్రిప్షన్ అంటే తెలుసా మీకు? అన్రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా వాట్సాప్లో చూసారు అనుకోండి, స్టార్టింగ్ చాట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. అంటే ఏంటి? మీ ఎండ్ నుంచి అవతల ఎండ్ యూజర్ ఎండ్కి ఏమవుతుంది? ఎన్క్రిప్ట్ అయి ఉండడు. అంటే మధ్యలో డేటా ఎవరికి అర్థం కాదనమాట. ఒక ప్లెయిన్ టెక్స్ట్ని హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేశారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఎన్క్రిప్షన్ అంటాం. మన డేటా పంపించామనుకోండి, అది ఎలా వెళ్తుంది? ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది. మధ్యలో ఏ పర్సన్స్కి తెలియకుండా అవతల యూజర్కి మళ్ళీ అర్థమయ్యేలా ఏం చేస్తుంది? ఇది ఎన్క్రిప్ట్ చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఎన్క్రిప్షన్ అంటాం. రాసుకోండి. The process of converting plain text into human unreadable format. ప్లెయిన్ టెక్స్ట్ నుంచి హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. ఇంకొకటి డిక్రిప్షన్. DECRYPTION. సో డిక్రిప్షన్ అంటే ఎన్క్రిప్షన్కి ఆపోజిట్. అంటే హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి ఒక ప్లెయిన్ టెక్స్ట్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తేనే దాన్ని మనం ఉంటాం డిక్రిప్షన్. రాసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్ టు ప్లెయిన్ టెక్స్ట్. నెక్స్ట్ రెడెండెన్సీ అని పెట్టుకోండి. REDUNDANCY. ఎప్పుడైనా విన్నారా రెడెండెన్సీ అనేది? వినుండరు. రెడెండెన్సీ అంటే ఏంటంటే ఒక రెండు డివైస్ మధ్య కానీ రెండు థింగ్స్ మధ్య కానీ మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రెడెండెన్సీ అంటాం. హ్యావింగ్ ఏ మల్టిపుల్ లింక్స్ బిట్వీన్ టూ డివైజెస్. ఒక రెండు డివైస్ మధ్య మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రెడెండెన్సీ అంటాం. అలా యూజ్ ఏముంటుంది? మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పీసీ ఇంకో పీసీ ఉంది. ఈ పీసీ నుంచి ఈ పీసీకి ఒక 3 కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 కనెక్షన్స్ వల్ల యూజ్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కనెక్షన్ లాస్ట్ అయింది అనుకోండి, వేరే కనెక్షన్ నుంచి అన్న వెళ్తుంది. ఆ కనెక్షన్ కూడా లాస్ట్ అయితే వేరే కనెక్షన్ నుంచి. సో దానివల్ల ఏమవుతుంది? కనెక్షన్ ఎప్పుడూ ఎస్టాబ్లిష్మెంట్ అలాగే ఉంటుంది అనమాట. డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఒక కనెక్షన్ పోయినా కానీ వేరే కనెక్షన్ ద్వారా వెళ్తుంది. సో అలా మల్టిపుల్ లింక్స్ని మల్టిపుల్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడమే మనం ఏమంటాం? రెడెండెన్సీ అంట. రాసుకోండి. హ్యావింగ్ ఏ ఎక్స్ట్రా లింక్స్ బిట్వీన్ టూ డివైజెస్. టూ డివైజెస్ మధ్య ఎక్స్ట్రా లింక్స్ ఉండడాన్ని మనం ఏమంటాం? రెడెండెన్సీ. నెక్స్ట్ రైడ్ అని పెట్టుకోండి. రెడెండెన్సీ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్. రైడ్ అంటే ఏంటంట? రెడెండెన్సీ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్. అంటే ఏంటి? ఇండిపెండెంట్ డిస్క్ మధ్య రెడెండెన్సీ ఉండడం. అంటే హార్డ్ డిస్క్స్ ఉన్నాయి కదా, హార్డ్ డిస్క్ మధ్య రెడెండెన్సీ ఉండడం అనమాట. సో ఇది కాన్సెప్ట్ మెయిన్గా మన సర్వర్స్లో యూజ్ చేస్తారనమాట ఎక్కువగా. సార్ ఏంటి సార్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి డేటా సేఫ్టీ కోసం. ఏంటి? డేటా సేఫ్టీ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. రాసుకోండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అండ్ డేటా సేఫ్టీ. డేటా ప్రొటెక్షన్ సేఫ్టీ కోసం లేదా హై పర్ఫార్మెన్స్ కోసం ఇది మనకు రైడ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఏం చేస్తారు సార్ అంటే ఇందులో మనకి 5 లెవెల్స్ ఉంటాయి. రైడ్ 0, రైడ్ 1, రైడ్ 5, రైడ్ 10 అనేవి 4 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో రైడ్ 0 అంటే మనం ఏమంటామంటే స్ట్రిప్పింగ్ అంటాం. ఓకే. రైడ్ 1 అంటే మిర్రరింగ్, రైడ్ 5 అంటే ప్యారిటీ, రైడ్ 10 అంటే బోత్ 1 and 0 కలిగితే మనకి రైడ్ 10 అంటాం. సార్ అసలు ఏం చేస్తారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా ఉదుకుని స్టోర్ చేసుకున్నారు అనుకోండి. సో అది పోతే
హార్డ్ డిస్క్లో మీరు డేటా స్టోర్ చేసుకున్నారు, ఆ హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతే డేటా బ్యాకప్ ఉంటుందా మీకు? ఉండదు. సో ఇలా ప్రతి మెయిన్ హార్డ్ డిస్క్కి ఖచ్చితంగా ఏమవుతాయి, కొన్ని ఇంకో హార్డ్ డిస్క్స్ రైడ్గా కనెక్ట్ చేసి ఉంచుతారు అనమాట, రిడెండెన్సీలో ఉంచుతారు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న డేటాని వేరే హార్డ్ డిస్క్లో కాపీ చేసి పెట్టుకున్నారనుకోండి, దాన్ని మనం రైడ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది మెయిన్ సర్వర్ అనుకోండి, మెయిన్ సర్వర్ ఇది కొన్ని బ్యాకప్ సర్వర్స్, బ్యాకప్ హార్డ్ డిస్క్స్ అనుకోండి. సో మీరు ఇక్కడ ఒక 100 GB స్టోర్ చేసుకున్నారనుకోండి, ఈ రైడ్ లెవెల్స్లో మీరు డేటా వేరే వేరే చోట్ల స్టోర్ చేసుకునే ప్రాసెస్ని మనం రైడ్ అండి. ఫస్ట్ రైడ్ 0 ఉంది కదా, స్ట్రిప్పింగ్ అంటే మీరు ఉన్న డేటాని పీసెస్ కింద డివైడ్ చేసుకుని స్టోర్ చేసుకోవడం. ఒక 3 హార్డ్ డిస్క్స్ ఉన్నాయనుకోండి, 100 GB, ఒక దాంట్లో 50 GB, ఒక దాంట్లో 30 GB, ఇంకో దాంట్లో 20 GB, ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం, స్ట్రిప్పింగ్, రైడ్ 0 అంటాం అనమాట. అర్థమైందా మీకు? ఓకే. అదే రైడ్ 1 అంటే మిర్రరింగ్ అంట. మిర్రర్ అంటే సేమ్ డేటా, ఇప్పుడు 100 GB డేటాని ఇక్కడ 100 GB, ఇక్కడ 100, అదే ప్రతి దాంట్లో కాపీ చేసుకున్నారనుకోండి, దాన్ని రైడ్ 1 అంటాం అనమాట. ప్యారిటీ అంటే ఇది ఏంటంటే మనకి సేఫ్టీ ఉంటుంది అండ్ స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. ప్యారిటీ అంటే పీసెస్ కింద సరిగ్గా మనకి డిస్ట్రిబ్యూటెడ్ ప్యారిటీ అంటాం యాక్చువల్గా, అంటే ఈక్వల్గా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? 100 GB అంటే 33.3, 33.3, 33.3 ఈక్వల్గా స్టోర్ చేసుకోవడం అనమాట. రైట్ 10 అంటే బోత్ 0 and 1. అర్థమైంది? రైడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ప్రతి మెయిన్ సర్వర్కి కొన్ని బ్యాకప్ సర్వర్స్ అంటే కొన్ని బ్యాకప్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో డేటా స్టోర్ చేసుకుంటున్నారా, గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గూగుల్ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, డేటా సెంటర్, అటు మీకు డేటా బ్యాకప్ ఇస్తున్నాడు కదా, ఎలా ఇవ్వగలుగుతున్నాడు మరి? అది మెయిన్ సర్వర్ పోయింది కదా, అంటే అది ఖచ్చితంగా ఏముంటాయి, బ్యాకప్ సర్వర్స్ ఉంటాయి. అక్కడ ఉన్న డేటాని వాడు ఏం చేస్తాడు, స్ప్లిట్ చేసి పెట్టుకుంటాడు, ఏదో ఒక రైడ్ కాన్సెప్ట్ యూస్ చేసి అనమాట. దాన్ని మనం ఏమంటాం, రైడ్ అంటాం అనమాట. అర్థమైందా? అదే మీకు ఇది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది పోయిందనుకో, డేటా పోతున్నట్టే. లాకర్స్లో మనం సెపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ పోతే అక్కడ, అక్కడ పోతే ఇక్కడ, మనం మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, రైడ్ కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా మీకు? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాకప్ అండ్ రీస్టోర్ అని పెట్టుకో. బ్యాకప్ అండ్ రీస్టోర్ ఏంటి? బ్యాకప్ అంటే ఏంటి? రీస్టోర్ అంటే ఏంటి? డిలీటెడ్ డేటాని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం రీస్టోర్. మరి బ్యాకప్ అంటే సేవ్ చేసుకో. బ్యాకప్ అంటే ఏంటి, మనకు ఒక డేటా ఉంటుంది కదా, ఆ కాపీ డేటాని ఎక్కడ దుక్కు స్టోర్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ ఉన్న డేటా పోయింది అనుకోండి, మనం ఏం చేసుకోవచ్చు, ఆ డేటాని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాం, రీస్టోర్ అంటాం. బ్యాకప్ అంటే మన కాపీ యొక్క డేటాని వేరే దుక్కుని పెట్టుకోవడం. నా ఫోన్లో ఉన్న డేటాని నేను ఏం చేస్తాను, డ్రైవ్లో అప్లోడ్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. ఇప్పుడు నా ఫోన్లో పోతే నేను ఏం చేస్తాను, అక్కడి నుంచి రీస్టోర్ చేసుకుంటాను. దాన్ని మనం ఏమంటాం, బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటాం అనమాట. ఓకేనా? రాసుకోండి. having a copy of our data in a different drive. That drive may be internal storage or cloud storage. అర్థమైంది కదా? హ్యావింగ్ ఏ కాపీ ఆఫ్ అవర్ డేటా, మన డేటా యొక్క కాపీని వేరే దిక్కున స్టోర్ చేసుకోవడం. అది ఇంటర్నల్ స్టోరేజ్ అయ్యి ఉండొచ్చు, క్లౌడ్ స్టోరేజ్ అయ్యి ఉండొచ్చు. బ్యాకప్ పెట్టుకుంటేనే మనం ఏమంటాం, దాన్ని బ్యాకప్ అనుకుంటాం. దాన్ని తిరిగి తెచ్చుకుంటేనే రీస్టోర్. ఇందులో మనకి 3 types ఆఫ్ బ్యాకప్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, 3 డిఫరెన్షియల్ బ్యాకప్ అంటాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్. మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ నోట్స్ ఉంది కదా, సో మీ నోట్స్లో ఎన్ని పేజెస్ రాసుకున్నారు మీరు. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఈ ఫుల్ పేజెస్ మొత్తం మళ్ళీ మీరు వేరే దాంట్లో రాసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఫుల్ బ్యాకప్ అండి. ఎన్ని పేజెస్ రాసుకున్నారో అన్ని పేజెస్ మళ్ళీ మీరు జిరాక్స్ తీసి పక్కన పెట్టుకుంటే దాన్ని మనం ఏమంటాం, ఫుల్ బ్యాకప్. ఓకేనా? ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎంత అయితే ఉందో అంత ఫుల్ బ్యాకప్ చేసుకున్నారు కదా, దాని తర్వాత మిగతా డేస్లో మీరు మళ్ళీ ఇంకా రాసుకుంటారు కదా, 2, 3, 4, 5 పేజెస్ రాసుకుంటారు కదా, అది ఏదైతే మీరు బ్యాకప్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అయ్యిందో దాన్ని మాత్రమే తీసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఇంక్రిమెంటల్ బ్యాకప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్స్ ఉంది, ఒక నోట్స్లో 100 పేజెస్ ఉన్నాయనుకోండి, అందులో మీరు 30 పేజెస్ రాసుకున్నారు.
ఓకేనా. సో మీరు 30 పేజెస్ని ఫుల్గా మళ్ళీ మీరు వేరే నోట్స్ రాసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఫుల్ బ్యాకప్, మొత్తం రాసేసుకున్నారు. మీరు ఫుల్ బ్యాకప్ చేసిన తర్వాత ఇంకో వారం రోజులు క్లాస్కి వస్తారు కదా, ఆ వారం రోజుల్లో ఒక 10 పేజెస్ రాసుకున్నారు అనుకోండి, అవునా. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యింది ఏంటి, 10 పేజెస్ ఇంక్రిమెంట్ అయింది. ఏదైతే ఇంక్రిమెంట్ అయిందో అదే బ్యాకప్ సేవ్ చేసుకుని పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటాం. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఏంటంటే మీరు ఫుల్ బ్యాకప్ చేసేస్తుంది అండ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఫుల్ బ్యాకప్ 30 పేజెస్ చేస్తుంది అండ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ 10 పేజెస్, కాకపోతే డిఫరెంట్గా సేవ్ చేసి ఉంచుతుంది అనమాట. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అయితే ఏం చేస్తుంది, 30 పేజెస్ తీసుకురాదు, ఓన్లీ ఏదైతే ఇంక్రిమెంట్ అయిందో అదే తీసుకొస్తుంది. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే మొత్తం 30 పేజెస్ తీసుకొస్తుంది, ఈ 10 పేజెస్ తీసుకొస్తుంది, కాకపోతే సెపరేట్గా ఉంచుతుంది అనమాట. బ్యాకప్ చేసిన తర్వాత నుంచి ఏదైతే ఉందో అండ్ బ్యాకప్ ఫుల్ బ్యాకప్లో ఏముందో అది సెపరేట్గా పెడుతుంది అనమాట. ఫుల్ బ్యాకప్ అంటే మొత్తం తీసుకొస్తుంది. అర్థమైంది కదా మీకు. ఫుల్ బ్యాకప్ అంటే మొత్తం స్టోర్ చేసుకునేది, మొత్తం తీసుకుని స్టోర్ చేసుకునేది. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఏదైతే ఇంక్రిమెంట్ అయిందో అది. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే అదే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్లో డేటా ఉందనుకో, నా ఫోన్లో డేటా ఉంది. సో నేను అంతా ఏం చేస్తాను, మొత్తం డేటాని డ్రైవ్లోకి అప్లోడ్ చేసేసాను. ఏ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే May 1st నేను ఏం చేశాను, మొత్తం డేటా మొత్తం అందులో పెట్టేశాను అనుకోండి. సో తర్వాత రోజు నాకు ఎప్పుడైనా పోయిందనుకోండి, ఆ డ్రైవ్లోంచి మొత్తం డేటా తీసేసుకున్నానంటే దాన్ని మనం ఏమంటాం ఫుల్ బ్యాకప్ అంటాం అనమాట. ఇప్పుడు May 5th తీసుకున్నాం అనుకోండి, May 5th మొత్తం ఫుల్ బ్యాకప్ తీసేసుకున్నాను అనుకోండి. సో దాని తర్వాత ఎప్పుడైనా రోజు May 10th అనుకోండి, May 10th నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ May 5 నుంచి May 10th వరకు ఎంత డేటా అయితే ఇంక్రిమెంట్ అయ్యిందో సేవ్ చేసుకున్నానో అది మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను అనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఇంక్రిమెంటల్ బ్యాకప్. అంటే నాకు ఆ 5 డేస్లో ఏదైతే ఇంక్రిమెంట్ అయిందో అదే తీసుకున్నాం, దాన్ని మనం ఇంక్రిమెంటల్ బ్యాకప్. డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే మొత్తం ఇప్పుడే May 1st నుంచి May 10th వరకు తీసుకొచ్చేయడమే, కాకపోతే ఫుల్ బ్యాకప్ ఎక్కడ వరకు అయింది, ఇంక్రిమెంట్ ఏమైంది అనేది సెపరేట్గా సేవ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, దాన్ని డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకేనా. జస్ట్ ఇలా రాసుకోండి, ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ అని అర్థం చేసుకోండి, సరిపోతుంది. సో చూడండి, సో ఫస్ట్ మనం డిక్రిప్షన్ చెప్పుకున్నాం కదా. సో అసలు అది ఎలా కన్వర్ట్ అవుద్దో చూద్దాం. నార్మల్గా మీరు ఏం చేస్తారంటే వెబ్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఆన్లైన్ కొట్టారనుకోండి, ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. నార్మల్గా ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఉంది చూడండి, ఎంటర్ టెక్స్ట్ టు బి ఎన్క్రిప్టెడ్ అండ్ సంథింగ్, అవునా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అహ్మద్ అని కొట్టు. సో అహ్మద్ అని కొట్టి నేను ఏం చేయమన్నా ఎన్క్రిప్ట్ చేయమన్నా. సో చూడండి అది ఎలా ఎన్క్రిప్ట్ అయింది, QPPP సంథింగ్. సో ఒక ప్లెయిన్ టెక్స్ట్ నుంచి హ్యూమన్ అన్రీడబుల్, ఇది మీరు రీడ్ చేయగలరా, లెటర్స్ వైజ్ రీడ్ చేయగలరు తప్ప వర్డ్ వైజ్ రీడ్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటాం ఎన్క్రిప్షన్ అంటాం. సో నేను ఇదే ఎన్క్రిప్షన్ డేటాని నేను కాపీ చేసి ఇక్కడ డిక్రిప్ట్ చేయమని ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సో దాన్ని ఏం చేయమన్నా డిక్రిప్ట్ చేయమని, చూడేమొచ్చింది అహ్మద్. సో ఇలా దీన్నే మనం ఏమంటాం డిక్రిప్షన్. నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో సిస్టంలో ఇలాగే జరుగుతుంది అనమాట. మనం డేటా ఏదైనా పంపిస్తే అది ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది, అవతల వాడికి డిక్రిప్ట్ అయి కనిపిస్తుంది అనమాట, అలా. ఓకేనా. సో నెక్స్ట్ డిస్క్ మేనేజ్మెంట్ అని పెట్టుకొని